నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దల సభకు భారీ పోటీ ఏర్పడింది. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో సీఎం చంద్రబాబు చాలా కసరత్తు చేస్తారు. ఇప్పుడు ఖాళీ అవుతున్న అభ్యర్థుల పదవీ కాలం ఇంకో 5 నెలలు మాత్రమే ఉంది. ఇంకా ఎక్కువగా కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటారు అంటున్నారు. ఈసారి రాజ్యసభకు వెళ్లేవారు ఎవరు అనేది కూటమి పార్టీలు కుదిపేస్తుంది. ఎవరికి బెర్తు దక్కుతుందనే ఉత్కంఠను రేపుతుంది. ఈ ఏడాది జూన్లో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే కూటమి నాయకులు రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా లోక్సభ కంటే రాజ్యసభ సీటుపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేయలేని వాళ్ళు రాజ్యసభ ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంటూ ఉంటారు. ఏపీలో కూటమికి భారీ మెజార్టీ ఉండడంతో ఖాళీ అవుతున్న 4 స్థానాల్ని కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోనున్నారు. ఇందులో బీజేపీకి 1, జనసేనకు 1, టీడీపీ 2 సీట్లు దక్కించుకుంటాయంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 4 సభ్యులకి ఆ పార్టీ రాజ్యసభ అవకాశం కల్పించింది. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, మోపిదేవి వెంకటరమణ పదవులు దక్కించుకున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆ స్థానాన్ని సానా సతీష్కి కూటమి ఇచ్చింది. ఇప్పుడు సతీష్తో సహా 4 సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది జూన్తో ముగియనుంది. దీంతో ఏపీ నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం ఉంటుందనే చర్చ కూడా మొదలైంది. ఇదిలా ఉంటే ముఖేష్ అంబానీ సిఫార్సుతో జగన్ హయాంలో ఎంపీ అయ్యారు పరిమళ నత్వాని. ఆయన పదవీ కాలం జూన్తో ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున తిరిగి నత్వాని రాజ్యసభకు వెళ్ళవచ్చనే ప్రచారం కూడా సాగుతుంది. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే 4 స్థానాల్లో 2 మళ్ళీ పాత వాళ్ళకే తిరిగి ఇవ్వచ్చు అనే చర్చ కూడా నడుస్తుంది. పరిమళ నత్వాని, సానా సతీష్ను తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండడంతో ఆయన తిరిగి రాజ్యసభ సీటు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. తక్కువ పదవీ కాలంలో ఉన్న సానా సతీష్కి మరోసారి అవకాశం ఇవ్వాలని లోకేష్, చంద్రబాబు నిర్ణయించుకుంటున్నారు. సానా సతీష్ విషయంలో మొదటిసారి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడే తర్వాత రెన్యూవల్ ఉంటుందనే హామీ ఇచ్చారన్న టాక్ కూడా నడుస్తుంది. మొత్తం ఉన్న 4 స్థానాల్లో 2 స్థానాల్లో పరిమళ నత్వాని, సానా సతీష్ పేర్లు దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి మిగిలిన 2 రాజ్యసభ స్థానాలపైనే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2 స్థానాల్లో జనసేన పార్టీ 1 స్థానాన్ని అడుగుతున్నట్టుగా సమాచారం. 2024 ఎన్నికల్లో శాసనసభ, శాసనమండలి, లోక్సభల్లో ఒకేసారి అడుగుపెట్టిన జనసేన పార్టీకి రాజ్యసభ మాత్రం అందరి ద్రాక్షలా ఉంది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా పూర్తి స్థాయిలో అన్ని చట్టసభల్లో ప్రవేశం పొందిన పార్టీగా గుర్తింపు కోసం జనసేన అయితే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాజ్యసభ స్థానం కోసం కర్చీఫ్ వేసినట్లుగా ఒక ప్రచారం నడుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రాజ్యసభ సీటు వ్యవహారంపై ఇప్పటికే చర్చించినట్టుగా తెలుస్తోంది. 1 సీటు జనసేనకు ఇవ్వడానికి చంద్రబాబు కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా ఒక ప్రచారం ఉంది. అయితే జనసేన నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేది ఎవరన్న చర్చ కూడా నడుస్తుంది. జనసేన నుండి వ్యాపారవేత్త లింగంనేని రమేష్, జనసేన కార్యదర్శిగా ఉన్న సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్లతో పాటు మరొకరి పేరు కూడా వినపడుతుంది. వీరిలో లింగంనేని రమేష్ వైపే జనసేనాని మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానాన్ని త్యాగం చేసిన సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడిచింది. అయితే నాగబాబుని ఎమ్మెల్సీని చేయడంతో పాటు త్వరలోనే మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీ తరపున లింగంనేని రమేష్కు రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. మిగిలిన మరో స్థానాన్ని టీడీపీ తీసుకుంటుంది. టీడీపీ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే చింతకాయల విజయ్కి టీడీపీ అధిష్టానం ఆ మేరకు హామీ ఇచ్చింది. విజయ్తో పాటు టీడీపీలో అనేక మంది సీనియర్లు సైతం రాజ్యసభ కోసం ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ కోసం పోటీ పడుతున్న వారిలో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య లాంటి వాళ్ళు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు గల్లా జయదేవ్కి కానీ విజయ్కి కానీ అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు. మరో 2 ఏళ్లలో మరో అవకాశం రానుంది. దీంతో ఆ టైంలో అప్పుడు అవకాశం దక్కని వారికి రాజ్యసభ పదవి ఇవ్వచ్చు అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.